ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన 26 పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, భాజపా నేత రఘురామకృష్ణంరాజు, ఎంపీలు రాజమోహన్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు, అడుసుమల్లి జయప్రకాష్, కర్ణాటక తెలుగు సంఘం, తెలంగాణ వికాస కేంద్రం సహా పలువురు వ్యక్తులు 2014లో పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ పిటిషన్లను విచారించడంలో ఆంతర్యమేంటని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రజలంతా కోరుకున్నందునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు విధానం సహేతుకంగా జరగలేదని, బిల్లు ఆమోదించేటప్పుడు పార్లమెంటులో విద్యుత్ సరఫరా నిలిపేశారని కిరణ్ కుమార్ రెడ్డి తరపు న్యాయవాది ఏడీఎన్ రావు వాదించారు. అసలు బిల్లు ఆమోదంపై స్పష్టత లేదని, పార్లమెంటు సెక్రటరీ జనరల్ నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని వాదించారు. వ్యవస్థీకరణ చట్టంపై 2014లో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశించినా ఇంతవరకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని భాజపా నేత రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేపట్టిందని మరో పిటిషనర్ తెలంగాణ వికాస కేంద్ర సంస్థ తరపు న్యాయవాది నిరూప్ వాదించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మంలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 7 మండలాల ప్రజలు ఓట్లేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఆ ప్రాంతాలను పక్క రాష్ట్రంలో కలపడం వల్ల వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కేంద్రం కమిటీ వేసి పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాతే రాష్ట్ర విభజన చేపట్టిందని అదనపు సొలిసిటర్ జనరల్ పరంజీత్ పట్వాల్ కోర్టుకు తెలిపారు. అన్ని పిటిషన్లను కలిపి పూర్తిస్థాయి విచారణ చేపడతామన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహర్, జస్టిస్ చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.